మీరెప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు హాస్పిటల్స్‌లో హై టెక్నాలజీ మిషన్స్, అనెస్థీసియా, రోబోట్స్‌తో సర్జరీలు చేస్తున్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాల ముందు అంటే పూర్వం అసలు ఈ సర్జరీలు ఎలా జరిపేవాళ్ళు? ఒక చిన్న కత్తి, కొన్ని మూలికలు, దానితో పాటు మంచి అనుభవంతో డాక్టర్స్ ఎలా జీవితాలు కాపాడేవారు? ఈ వీడియోలో ఆ అమేజింగ్ జర్నీ మీకు చెప్పబోతున్నాను. మన భారతీయ ఇతిహాసంలో ఒక గొప్ప వైద్యులు ఉన్నారు. ఆయన పేరే సుశ్రుత. ఆయనని ఫాదర్ ఆఫ్ సర్జరీ అని పిలుస్తారు. సుశ్రుత గారు రాసిన గ్రంథం, దాంట్లో 100 కన్నా ఎక్కువ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే 300 కన్నా ఎక్కువ రోగాల ట్రీట్మెంట్ కి సంబంధించిన మెథడ్స్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఫ్రెండ్స్, పూర్వంలోనే సర్జరీ సైన్స్ అనేది ఆల్రెడీ అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉంది. మరి సర్జరీ టైంలో పెయిన్ అనేది ఎలా కంట్రోల్ చేసేవారు? ఇప్పుడు సర్జరీ అంటే మత్తివ్వాలి, పేషెంట్ పడుకొని ఉండాలి. కానీ పూర్వం అనెస్థీసియా లేదు. అప్పుడు ఏం చేసే వాళ్ళంటే కొన్ని మూలికల డ్రింక్స్, వైన్ లాంటి లిక్విడ్స్, నేచురల్ సెడావేట్స్ ఇవి వాడడం ద్వారా పేషెంట్ కి కొంచెం మత్తొచ్చేది. అయితే ఇది కంప్లీట్ పెయిన్ ఫ్రీ కాదు. సర్జరీ చేయాలన్న లెవెల్ కి పేషెంట్ ని ప్రిపేర్ చేసే వాళ్ళు. మరి సర్జరీకి సంబంధించిన టూల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా వాడేవారు? సుశ్రుత గారు డిజైన్ చేసిన టూల్స్ అనేది 100కి పైగా సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవి. వాటిలో కత్తి లాంటి బ్లేడ్స్, నీడిల్స్, ఫోర్సెప్స్ లాంటి టూల్స్, ఇవన్నీ లోహంతో చేసిన ఇన్స్ట్రుమెంట్స్. ఈ టూల్స్ ని ముందుగా ఫైర్ తో హీట్ చేసి అలాగే క్లీన్ చేసి తర్వాత సర్జరీకి యూజ్ చేసే వాళ్ళు. ఇది పూర్వంలో ఉన్న బేసిక్ స్టెరిలైజేషన్ సిస్టమ్. సర్జరీస్ టైప్స్ గనక మనం చూసుకుంటే ఎలాంటి సర్జరీస్ చేసే వాళ్ళో మీకు తెలుసా? మోస్ట్ ఫేమస్ అయిన నోస్ సర్జరీస్, ఇంకా క్యాట్రాక్ట్ సర్జరీ, వౌండ్ స్టిచ్చింగ్, బోన్ సెట్టింగ్, ఇవన్నీ పూర్వం ప్రాక్టికల్ గా చేస్తుండే వాళ్ళు. అలాగే సర్జరీ అయ్యాక కేర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండేది. హెర్బల్ పేస్ట్లు, ఆయిల్, స్పెషల్ డైట్, రెస్ట్ రూల్స్, ఇలాంటి కేర్ వల్ల త్వరగా కోలుకునే వాళ్ళు. సో ఫ్రెండ్స్, ఈ కాలంలో మన మోడర్న్ మెడిసిన్ రూట్స్ మన పురాతన భారతీయ వైద్యంలోనే ఉన్నాయి. టెక్నాలజీ మారింది, కానీ డాక్టర్స్ డెడికేషన్ అప్పుడు అండ్ ఇప్పుడు కూడా సేమ్. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.